నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియా కౌశిక్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ పోల్దాస్ గారు ఉన్నారు. హలో సార్, నమస్తే. నమస్తే అండి. సార్, మీడియాలో కానీ లేకపోతే టీడీపీ నుంచి కానీ మెంబర్స్ ఎంతో మంది డిప్యూటీ సీఎం లోకేష్ అవ్వాలి అని అన్నప్పటికీ కూడా ఎవరు రెస్పాండ్ కాలే. ఐ మీన్ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ. ఇందాకే బ్రేకింగ్ న్యూస్ వచ్చింది, లోకేష్ గారు రెస్పాండ్ అయ్యారు అని. సో తనకి ఏ పదవి ఇచ్చినా పర్వాలేదు అని అనేసి అని అంటూ ఉన్నారు. సో దీన్ని ఎలా చూస్తారు? దీని మీద ఏంటి మీ స్పందన? నారా లోకేష్ గారు ఒక రకంగా ఫుల్ స్టాప్ పెట్టారు. అంటే ఆల్మోస్ట్ ఈ అంశానికి ఆయన ఫుల్ స్టాప్ పెట్టారని చెప్పుకోరు. శుభం కార్డు వేశారని చెప్పాలి ఈ అంశానికి. నారా లోకేష్ గారు కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. అందులో ఒక్కటి ఏంటంటే, నాకు డిప్యూటీ సీఎం పదవి అక్కర్లేదు, చంద్రబాబు నాయుడు గారు ఏ పదవి ఇస్తే ఆ పదవి సక్రమంగా చేయటమే నా బాధ్యత. ఎస్పెషల్లీ పార్టీలో కూడా ఒక వ్యక్తి 3 సార్లు కంటే ఎక్కువ సార్లు ఆ పదవి చేయటానికి వీలు లేదు. జాతీయ ప్రధాన కార్యదర్శిగా నారా లోకేష్ గారు ఉన్నారు. ఇప్పుడు ఆ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవికి కూడా నేను రాజీనామా చేస్తాను. సో ఇంకేదైనా బాధ్యత పార్టీలు ఇస్తే ఆ బాధ్యత తీసుకుంటాను అని చెప్తున్నారు. నాకు తెలిసి నారా లోకేష్ గారు చాలా హుందాగా స్పందించారనిపించింది. కొంచెం లేట్ అయినా లేటెస్ట్గా ఉంది ఆయన స్పందన అనుకోవచ్చు. సో అయితే ఇది మళ్ళీ ఒక వివాదాస్పదమైన, ఇది విత్ ఇన్ ద పార్టీ లైన్, అది బయట పార్టీలకు సంబంధం లేదు. ఒక వ్యక్తి ఒక పదవిని 3 సార్లు మాత్రమే పోషించాలి వరుసగా. ఇప్పుడు నారా లోకేష్ గారు జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి 3వసారి అనుకుంటా నాకు తెలిసి ఆయన ఉండటం. దీన్ని ఆయన ఇప్పుడు త్యజించి ఇంకో పదవిలోకి వెళ్ళాలనుకుంటున్నారు. బహుశా నాకు తెలిసి ఒక సంచలనమైన పరిణామం జరిగే అవకాశం ఉంది. అంటే ఎలా అంటారు? చంద్రబాబు నాయుడు గారు జాతీయ అధ్యక్ష పదవిని నారా లోకేష్ గారికి కట్టబెట్టే అవకాశం కూడా స్పష్టంగా కనపడుతుంది. పార్టీ మీద పట్టు రావాలంటే ఈ రకమైన ఒక పదవిని ఆయనకి ఇవ్వాలి అని కూడా ఒక చర్చ జరుగుతోంది ఇంటర్నల్గా. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూస్తేనండి, 1 కోటి సభ్యత్వాలకు పైగా చేయించిన ఘన చరిత్ర నారా లోకేష్ గారికి ఉందని చెప్పాలి. ఎందుకు అంటే, నారా లోకేష్ గారు వచ్చిన తర్వాత ఈ సభ్యత్వాల మీద కాన్సన్ట్రేషన్ పెరిగింది. దేశంలో ఎక్కడా లేని విధంగా కార్యకర్తలకి, ఒక పార్టీ కార్యకర్తలకి జీవిత బీమా కల్పించడం అనేది తెలుగుదేశం పార్టీ నుంచి స్టార్ట్ అయిందని చెప్పాలి. సో తెలుగుదేశం పార్టీలో 1 కోటి మంది సభ్యత్వాలకు పైగా చేయించడం ఒక రికార్డ్ అయితే, వాళ్ళందరికీ కూడా 5 లక్షల రూపాయలు బీమా కల్పించడం కూడా, ఇదంతా కూడా నారా లోకేష్ గారి మస్తిష్కం నుంచి వచ్చినవే. సో తన సొంతంగా అంటే పార్టీ బలోపేతానికి ఆయన దగ్గర మంచి వ్యూహాలు ఉన్నాయని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది కదా. సో ఒక పని తీసుకున్నాడంటే ఆ పనిని పర్ఫెక్ట్ గా 100% చేసేంత వరకు నారా లోకేష్ గారు విశ్రమించట్లేదు. ఇది మనకు అర్థమవుతుంది. సో పార్టీకి సంబంధించి ఆయన అద్భుతంగా వర్క్ చేశారు కాబట్టి, ఇంత ఘనమైన విజయం సాధించారు కాబట్టి ఈ సభ్యత్వాల విషయంలో ఆయన్ని జాతీయ అధ్యక్షుడిగా ప్రమోట్ చేస్తే ఎలా ఉంటుంది, పార్టీ మీద మరింత పట్టు వస్తుంది, 2029 ఎన్నికలకు పార్టీని పూర్తిగా తన గ్రిప్లోకి తీసుకోగలుగుతాడు అనేది ఒక అంచనా ఉంది. చంద్రబాబు నాయుడు గారు కూడా ఎంతకాలం ఉంటారండి పార్టీ అధ్యక్షుడిగా, జాతీయ అధ్యక్షుడిగా? సో నెక్స్ట్ 2029 ఎలక్షన్స్ లో సీఎం గా కూడా పోటీ చేసే ఛాన్సెస్ కోసం నెక్స్ట్ 2029 ఎన్నికల్లో ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యంగానే ఉంటారు, ఆయన చాలా ఆరోగ్య సూత్రాలు పాటిస్తారు కాబట్టి ఆయన ఆరోగ్యంగానే ఉంటారు. 2029 కూడా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా కూటమి పోటీలో ఉంటుందని నేను అనుకుంటున్నా. ఇన్ కేస్ ఏదైనా ఇబ్బంది అయితే నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు ఇటువైపు జనసేన పార్టీ నుంచి ముఖ్యమంత్రిగా ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగో ఉంటారు. సో ఈ రకంగా ఉంటుంది. అయితే ఈలోపు డిప్యూటీ సీఎం ఇవ్వాలి, ఆయన పార్టీలో కష్టపడ్డ దానికి డిప్యూటీ సీఎం ఇవ్వాలి అని ఒక చర్చ జరుగుతుంది కదా. ఆ చర్చకు ఫుల్ స్టాప్ పెట్టాడు ఇవాళ. నాకు ఎలాంటి పదవులు అవసరం లేదు, ఉన్నది సంతృప్తిగా చేస్తున్నాను, పార్టీకి చెడ్డ పేరు రాకుండా నేను చేస్తే చాలు అన్న ఒక పాయింట్ని ఆయన లేవనెత్తారు. సో ఇది ఓవరాల్గా శుభం కార్డు పడింది దీనికి అనుకోవచ్చు. ఇంకెవరు కూడా దీని గురించి చర్చించాల్సిన అవసరం లేదని నేను భావిస్తున్నా. అలాగే పార్టీలో ఆయనకి మంచి పదవి ఎదురు చూస్తోంది. గతంలో మనం మాట్లాడుకున్నాం ఒక వీడియోలో, నారా లోకేష్ గారు పార్టీ కోసం అంత కష్టపడ్డారంటే, అంత కష్టపడ్డందుకు నారా లోకేష్ గారిని జాతీయ అధ్యక్షుడు చేస్తే ఇంకా పార్టీ మీద పూర్తి స్థాయి గ్రిప్ వస్తుంది కదా. అంతే తప్ప పార్టీ కోసం కష్టపడ్డాడని చెప్పేసి ప్రభుత్వంలో మీరు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వక్కర్లేదు కదా అని చెప్పేసి కూడా మనం మాట్లాడుకున్నాం. సో ఆ రీతిని మనం మాట్లాడుకుంటే నారా లోకేష్ గారికి పార్టీలో ప్రమోషను ఈ అంశానికి ఒక తెరపడ్డట్టు అనుకోవాలి.
ఈ డిప్యూటీ సీఎం అనే అంశానికి ఒక తెరపడ్డట్టే అనుకోవాలి. సో నారా లోకేష్ గారు చెప్పిన తర్వాత కూడా దీన్ని మళ్ళీ తెలుగుదేశం పార్టీలు మళ్ళీ చర్చకు పెట్టారంటే డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. నాకు తెలిసి ఇక్కడతో తెరపడ్డట్టే ఈ అంశానికి నేను అనుకుంటున్నా. ఒక మంచి ప్రకటన నారా లోకేష్ గారు చేశారు. ఆయన అభినందించి తీరాలి. ముఖ్యంగా పార్టీలో కూడా ఆయన తీసుకుంటున్న స్టెప్ చాలా సాహసోపేతమైన స్టెప్ ఇది. ఒక వ్యక్తి 3 సార్లు కంటే పదవుల్లో ఉండకూడదంటే అనేక మందికి అవకాశాలు వస్తాయి. ఆయన కూడా అదే అంటున్నారు. కింది స్థాయి నుంచి కేడరు పైదాకా రావాలంటే పైన వాళ్ళు ఎప్పుడు పదవులు అనుభవిస్తుంటే ఎట్లా? పైకి రావాలి కదా. సో వేరే వాళ్ళకు కూడా రకరకాల పదవులు ఉంటాయి. కోశాధికారి ఉంటుంది, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉంటుంది, కార్యదర్శి ఉంటుంది, వైస్ ప్రెసిడెంట్ ఉంటుంది, జాతీయ స్థాయి పదవులు ఉంటాయి. ఇలా అనేక పదవులు ఉంటాయి. ఈ అనేక పదవుల్ని నిర్వహించాల్సినప్పుడు పార్టీలో ఎవరికైనా ఆ పదవి ఇచ్చినప్పుడే కదండి ఊపు వస్తుంది. సో చాలా మంది ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే ఆ నియోజకవర్గానికి ఎప్పుడు వాడే ఉంటుంటాడు అనమాట. ఆ సదరు ఎవరో ఒక వ్యక్తికి ఒక పదవి ఉందనుకోండి, అతనే ఏదో ఒక పదవిలో ఉంటుంటాడు కదా తప్ప కింది వాడికి అవకాశం రాదు. ఇప్పుడు కింది వాళ్ళకు కూడా పార్టీలో ప్రమోషన్ రావాలి. ప్రమోషన్ రావడం ద్వారా వాళ్ళకి పార్టీ పట్ల ఒక బాండింగ్ ఏర్పడాలి. ఇది ఒక మంచి స్టెప్, కీలకమైన అడుగు అని నేను భావిస్తా ఉన్నా. ఇది పార్టీలో పెనుమార్పులకు కూడా దారితీస్తుంది. చాలా మందికి పదవులు వచ్చే అవకాశం ఉంది, అంటే పారదర్శకంగా చేస్తే. సో ఇది ఒక మంచి ఆలోచన చేశాడు నారా లోకేష్ గారు అని మనం భావిస్తాం. సో లేట్ అయినా కానీ మంచి ఆలోచనతో మంచి విధానాలు ఈ అంశాన్ని వివాదాస్పద అంశానికి తెరవేసినట్టే కదా. రైట్. ఏదేమైనా ఈ సందర్భంలో మనం అనుకోవాల్సింది ఏంటంటే చంద్రబాబు గారు కూడా అలాంటి లేఖ ఒకటి రిలీజ్ చేస్తే ఒక సహృద్భావాన్ని పెంపొందించిన వారు అవుతారు. కేవలం పవన్ కళ్యాణ్ వైపు నుంచే ఆ ప్రేమ ఉండి వాళ్ళ నుంచి ఆ ప్రేమ లేకపోతే ఎక్కువ కాలం కొనసాగదు కదా. కాబట్టి ఆయన కూడా ఒక లేఖ ఈ రకంగా బహిరంగంగా విడుదల చేస్తే గనక ఈ సోషల్ మీడియాలో ఈ ఎక్స్ స్పేసెస్లో మాట్లాడుకునే వాళ్ళందరూ కూడా కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని అనవసరమైన మాటలు మాట్లాడకుండా ఉంటారు. ఎక్స్పెక్ట్ చేయొచ్చా సార్ చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి? చేయలేమండి. ఎందుకంటే లాస్ట్ టైము కూడా అలానే జరిగింది. లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారిని ఏమన్నా అంటే సస్పెండ్ చేస్తే ఇమ్మీడియట్గా పార్టీ నుంచి అని పవన్ కళ్యాణ్ గారు అన్నారు, కానీ చంద్రబాబు నాయుడు గారు అనలేదుగా. సో వాళ్ళు ట్రెడిషనల్ పాలిటిక్స్ చేసేవాళ్ళు. వాళ్ళు కూడా ఏమనుకుంటారంటే నాట్ ఓన్లీ చంద్రబాబు అందరూ కూడా ఇలా మనం వాడిని కట్టడి చేయడం ఎందుకు, వాడు అంటానే ఉండాలా, మనం అన్నది అంటుండాలా, అట్లా అవసరం వచ్చినప్పుడు అవే మనకు మంచి కూడా చేస్తాయి అని చెప్పేసి అట్లా వదిలేస్తారు ట్రెడిషనల్ పాలిటిక్స్లో. ఆ ట్రెడిషనల్ పాలిటిక్స్ చేసే వ్యక్తే కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మనం ఆయన నుంచి ఎక్స్పెక్ట్ చేయలేం. బట్ పవన్ కళ్యాణ్ ట్రెండ్ సృష్టిస్తాడు కదా కొత్తగా. సో ఆయన కొత్త ట్రెండ్ ఇదంతా కూడా. ఈ వాళ్ళనే కంట్రోల్ చేయడం, వాళ్ళకి ముందు జాగ్రత్తలు చెప్పడం. సో ఏదేమైనా ఎవరి పొలిటికల్ ఫంక్షనింగ్ వాళ్ళది. పవన్ కళ్యాణ్ గారు కూడా ఏమి అంత అమాయకులేం కాదు. ఆయన వ్యూహాలు, ఆయన వ్యవహారాలు అన్ని ఆయన కోణం ఏం లేదు దాంట్లో. కానీ ఆయన ఎక్కడ ఇవ్వాలో అక్కడ ఇచ్చి పడేస్తున్నాడు, ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గుతున్నాడు, ఎక్కడ పెరగాలి అక్కడ పడుతుంది, ఎక్కడ ఇచ్చి పడేయాలో అక్కడ ఇచ్చి పడేస్తున్నాడు. కాబట్టి ఆయన కూడా తక్కువ అంచనా వేయటానికి ఈ రకంగా లేఖ రాశారంటే అన్నీ ఆయన